నమస్తే విజ్ఞాన ప్రియులారా. మన సౌర మండలంలో భూమికి బహుశా అతిథి గ్రహంగా మారబోయే గ్రహం జూపిటర్ యొక్క ఉపగ్రహం యూరోపా. నాసా తాజాగా ప్రకటించిన $5 బిలియన్ మిషన్ ఈ యూరోపాపై జీవం ఉందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పబోతుంది. ఈరోజు మనం తెలుసుకుందాం యూరోపాలో ఏం స్పెషల్, నాసా ఎందుకు ఇక్కడ జీవం వెతుకుతోంది, ఈ మిషన్లో ఏం జరగబోతుంది, ఇదివరకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఇవి అన్నీ తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. యూరోపా అంటే ఏమిటి? యూరోపా అనేది జూపిటర్ గ్రహానికి చెందిన 4వ అతిపెద్ద ఉపగ్రహం. దీని ఉపరితలం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. సైంటిస్టులు భావించేది ఏమిటంటే ఈ మంచు క్రింద ఒక భూమి మాదిరిగానే సముద్రం ఉండే అవకాశం ఉంది. ఇది గమనించదగిన విషయం, ఎందుకంటే జీవం పుట్టే అవకాశాలు ఎక్కువగా నీటిలో ఉంటాయని మనకు తెలుసు కదా. ఇంతగా మంచుతో కప్పబడి ఉన్న ఈ ఉపగ్రహం కొన్ని చోట్ల గైజర్స్, గాలి నీరు పేలే ఫౌంటైన్స్ ద్వారా లోపల నీరు బయటకు వస్తుంది అనే ఆధారాలు లభించాయి. జీవానికి అవసరమైన అంశాలు. ఒక జీవం పుట్టడానికి 3 అవసరం ఉంటుంది: నీరు, ఎనర్జీ, కెమికల్స్, కార్బన్, నత్రజని వంటి మూలకాలు. ఇది మనకు ఎంతో ఆసక్తికరమైన విషయం కదా. నాసా మిషన్ వివరాలు. నాసా ఈ మిషన్కు పేరు పెట్టింది యూరోపియా క్లిప్పర్. ఇది 2025లో ప్రారంభమవుతుంది మరియు 2030 కల్లా యూరోపా వద్దకి చేరుకుంటుంది. ఈ మిషన్ లక్ష్యాలు: యూరోపా ఉపరితలాన్ని దగ్గరగా పరిశీలించడం, గైజర్స్ ద్వారా వెలువడే నీటిని విశ్లేషించడం, మునుపటి మిషన్ అయిన గాలిలియో ద్వారా వచ్చిన డేటాను క్లియర్ చేయడం, జీవానికి అనువైన వాతావరణం ఉందా లేదా అన్నది అర్థం చేసుకోవడం. ఈ మిషన్ కోసం నాసా దాదాపు $5 బిలియన్ ఖర్చు చేస్తుంది. అంటే మన ఇండియా రూపాయలు 40 కోట్లకు పైగా ఇప్పటి వరకు వచ్చిన ఆధారాలు. గాలిలియో స్పేస్ క్రాఫ్ట్ తీసిన చిత్రాలు, మంచు పగుళ్ళు, లోపలున్న ద్రవాలు సూచనలు, హబుల్ టెలిస్కోప్ గమనించిన నీటి గైజర్స్, మాగ్నటోమీటర్ ద్వారా గుర్తించిన గట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది నీటిలోని ఉప్పుల వలన ఏర్పడినదిగా భావిస్తున్నారు. ఇవి అన్ని సగటున ఓ స్పష్టమైన విషయానికి దారి తీస్తున్నాయి: యూరోపాలో నీరు ఉన్నట్టే ఉంది మరియు అది జీవనానికి అనుకూలంగా ఉండొచ్చు. జీవం ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? జీవం ఉందంటే అది మనలా బహుశా ఉండదు. ఇది ఒక సూక్ష్మజీవంగా బ్యాక్టీరియా తరహాలో ఉండవచ్చు. వాటికి వెలుతురు అవసరం ఉండకపోవచ్చు. ఎనర్జీ కోసం సముద్ర తలాల్లోని హైడ్రోథర్మల్ వెంట్స్ ను ఉపయోగించే జీవుల ఉండవచ్చు. మన భూమిపై సుదూర సముద్రాల్లో ఇవే జీవించగలుగుతున్నాయి. ఈ జీవాల ఆధారంగా మనకు భూమికి బయట జీవం ఎలా ఉంటుంది అన్నదానిపై స్పష్టత వస్తుంది. మన సౌర మండలంలో జీవం ఉండే అవకాశాలు చాలా ఆసక్తికరం. ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ ద్వారా మనం ఎన్నో రహస్యాలను వెలికి తీయబోతున్నాం. ఒకవేళ నిజంగా జీవం దొరికితే అది మన మానవ జాతి చరిత్రలో గొప్ప మైలురాయి అవుతుంది. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సైన్స్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.